అందరికీ నమస్కారం. కొత్త పెన్షన్లకు సంబంధించి అందరు కూడా అడుగుతున్నారన్నమాట. మరో విషయం, కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇప్పట్లోనైతే అమలు చేయాలన్నమాట. ఎందుకంటే ఎన్నికల కోడ్ అయితే ఉందన్నమాట. ఎన్నికల కోడ్ అనేది కూడా మనకు చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా అడుగుతున్నారు, ఈ యొక్క పెన్షన్ అనేది కూడా పెంపు చేయరా. మరి ఇప్పటికే చాలా వరకు అయితే ఉద్యమాలు చేసిర్రు, కట్టడీలు చేసారు. అన్ని జిల్లాలో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అందరూ కూడా గర్జన కూడా ధర్నాలంటే అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట. అందరూ కూడా అడుగుతున్నారు, మరి పెన్షన్ అనేది కూడా పెంపు చేయారా అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉండడం అయితే జరిగిందనమాట. సో ఎలక్షన్ కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క స్కీమ్ అనేది కూడా అమలు చేయరు. మరి మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలకు సంబంధించి కూడా మనకి ఎలాంటి ఒక స్పష్టత కూడా రాలేదన్నమాట. గేమ్నెట్లో మాట్లాడినప్పటికీ కూడా మాటలతోనే సరిపెట్టడం అయితే జరిగిందనమాట. సో మార్గదర్శకాలకు సంబంధించి మహిళలకైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనమాట. ఈ యొక్క ఎన్నికల తర్వాత తెలంగాణలో పెన్షన్ అనేది కూడా పెంపు జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిన వెంటనే మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కూడా మనకు కొన్ని విశేషాలపై కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు అయితే. సో ఓకే, ఇప్పటికే అందరు కూడా అడుగుతున్నారు తెలంగాణలో కొత్త పెన్షన్లు అనేవి కూడా మరి అమలు ఎప్పుడు చేయబోతున్నారని అయితే ఈ యొక్క ఎన్నికల తర్వాతనే కొత్త పెన్షన్లు అనేవి కూడా మనకు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అలాగే పెన్షన్దారులకు చూసుకున్నట్టయితే 17,000 రూపాయలు అన్నమాట. 17,000 రూపాయల కోట్ల బడ్జెట్ అనేది ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ప్రవేశపెట్టిర్రన్నమాట. సో కేవలం ఈ యొక్క పెన్షన్దారులందరూ కూడా ఇప్పటికే ఒకటైతే గుర్తుంచుకోండి, ఏంటంటే ఈ యొక్క పెన్షన్ తీసుకున్న వారందరూ కూడా ఒకవేళ మీరు ఇంతవరకు అయితే ఈ యొక్క నకిలీ డాక్యుమెంట్స్తో వచ్చేసి కూడా చేసుకున్నట్లయితే పెన్షన్ అనేది కూడా మనం చూసుకున్నట్టయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. ఎవరిని కూడా ఇంత ఈజీగా ఇచ్చేటట్లయితే లేరన్నమాట. పెన్షన్ అనేది కూడా పక్కా ప్రూఫ్తో సహా అన్నీ కూడా చూసుకున్నట్టయితే వికలాంగులు ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ యొక్క 56 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికైతే మరలా కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఎలక్షన్స్ తర్వాతనైతే ఉండబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే వినియోగించుకోగలరు. అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆసరా చేయుత పెన్షన్కి నుంచి ఎప్పటికప్పుడు అయితే నేనైతే మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఒక మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ కానీ అవ్వచ్చు, అటు పిఎస్ కానీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరైతే అందరూ కూడా ఈ అడగడం అయితే జరుగుతుంది. తెలంగాణలో పెన్షన్ అనేది పెంపు చేయరా అని అంటే ముఖ్యమంత్రి గారిని అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట, ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క దళగం అనేది కూడా మనకు చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అందరూ కూడా వికలాంగుల బృందాలు కానీ అవ్వచ్చు, అందరూ కూడా కమ్యూనిటీలు కానీ అవ్వచ్చు, అందరూ కూడా పోరాడడం అయితే జరిగిందన్నమాట. సో వారందరికీ కూడా పాదాభివందనాలు.